నేను మీ జాకిర్ హుసేన్ SS9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికలు అత్యంత ఉత్కంఠంగా జరగబోతున్నాయి. రేపేం జరగబోతుందో ఎవ్వరూ చెప్పలేం. కేవలం నిక్షిప్తమై ఉంది ఈవీఎంలలో. కాబట్టి ఇటువంటి తరుణంలో నిన్న చూసాం, ప్రభుత్వమే సర్వేలను విడుదల చేసింది. అసలు ఈ సర్వేలు ప్రామాణికమా? ఎంతవరకు ప్రామాణికము? నిజంగా ఇవి క్షేత్రస్థాయి జరిగాయా? జరిగింటే భౌతికంగా జరిగాయా, లేక ఆన్లైన్ ద్వారా అంటే సెల్ ఫోన్ల ద్వారా సేకరించినటువంటి విషయమా? అసలు ఈ సర్వేలు నమ్మడం వల్ల ప్రజలకు ఎటువంటి మంచి జరుగుతుందా, లేదా ప్రభుత్వానికి మంచి జరుగుతుందా, లేకపోతే పార్టీకి మంచి జరుగుతుందా, ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలను మనం ఇక్కడ మన స్టూడియోకి ఈరోజు ఈ విషయాల మీద చర్చించడం కోసం ప్రముఖ సామాజిక కార్యకర్త, అనేక చైతన్య కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనేక చైతన్య ఉద్యమాలు చేసేటటువంటి కార్యకర్త అనుకోండి, నాయకుడు అనుకోండి, అటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. ఆయన పేరు శాంతమూర్తి. శాంతమూర్తి గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. శాంతమూర్తి గారు చాలా ధన్యవాదాలండి మీరు మా స్టూడియోకి పిలవగానే రావడం కోసం. ఈ సర్వేల మీద మీ అభిప్రాయం ఏంటి శాంతమూర్తి గారు? సార్ మన నాయకుడు చెప్పినాడు, సర్వేలు మనకు ముఖ్యం కాదు, ప్రామాణికలే ఈక్వేషన్సే ఇంపార్టెంటు. చాలా సర్వేలు వచ్చినాయి కానీ ప్రభుత్వం పనిచేసినటువంటి తీరు, అది సైలెంట్గా ఓటరు, అదే ఒక సర్వే. ఇప్పుడు వచ్చినటువంటి పబ్లిక్ చాలామంది సర్వేలు ఉన్నాయి, అది ఓకే, వాళ్ళు మరి అక్షరంగా మరి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ వెళ్ళి చేశారో లేదో తెలియదు, కానీ ఆన్లైన్ ద్వారా చేశారో మరి ఆఫ్లైన్ ద్వారా చేశారో మనకు తెలీదు. ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా చాలామంది ప్రజలు చాలా ఎమోషన్స్ గురవుతున్నారు, టెన్షన్ గురవుతున్నారు. కానీ ఎప్పుడే కానీ మరి సైలెంట్ నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో జరిగినటువంటి ఈ ఓటర్ అనేవాడు నిశ్శబ్దంగానే ఓటింగ్ చేశాడు. కాబట్టి రేపు అది బహిర్గతం అవుతుందని, తర్వాత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన నాయకులందరికన్నా ఇండియన్ హిస్టరీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎన్నికల ముందు ఏమన్నారంటే, మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి. ఈ మాట ఏ నాయకుడైనా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరు అనలేదు ఇంతవరకు నాకు తెలిసిన మేరకు. ఈజ్ ద ఓన్లీ వన్ హూ సెడ్ ఇఫ్ యు ఆర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద పార్టీ దాన్ ఓన్లీ యూ ఓట్ ఫర్ మీ. ఇలా చెప్పిన ఈ ఒక్క మాట చాలు, ఇంకా ఏ సర్వేలు అవసరం లేదు. ఈ ఒక్క మాటలోనే మొత్తం గుప్తమై ఉంది, విజయానికి సూచనగా ఉందని నేను నమ్ముతున్నాను. మీరేమో జగన్ గారు ఆ విధంగా చెప్పారు, ఈ విధంగా చెప్పారని చెప్తున్నారు. జగన్ చెప్పడం కాదు, సో నిక్షిప్తమైంది ఈవీఎంలలో అంటున్నారు. వాస్తవమే, ఇక్కడ జగన్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ప్రజలు ముఖ్యం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాబట్టి ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళకు ఖచ్చితంగా ఎవరైనా సరే ఆదరిస్తారు, గౌరవిస్తారు, వాళ్ళకే గెలిపిస్తారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క సర్వేలు మనం చూస్తున్నాం, నిన్న రిలీజ్ అయ్యాయి. ఆ సర్వేలను చూస్తుంటే నిజంగా అనుభవం ఉన్న వ్యక్తులకు, చివరికి జర్నలిస్టులు, కొన్ని మీడియాలు కూడా ప్రశ్నించలేకుండా పోతున్నాయి. సార్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయి? ఎందుకంటే అవి వాస్తవమా కాదా, ప్రామాణికంగా ఉన్నాయా అని కూడా తెలియట్లేదు. కేవలం మీడియా ఏ విధంగా రిలీజ్ చేస్తుందా అని మీకేమన్నా ఐడియా ఉందా? ఇప్పుడు మొన్న ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన వాటిలలో ఏ పార్టీ ఎన్ని పోటీ చేసిందో వాళ్ళకే తెలియకుండా నిన్న ఒక లెక్క ఇచ్చినారు. ఒక పార్టీ వాళ్ళు 14 పోటీ చేసి ఇప్పుడు 18 వస్తాయని చెప్తున్నారు. మరి ఈ సర్వేలు ఎట్లా చేశారు? ఒక నిమిషం సార్, ఏమన్నారు, ఎక్కడన్నారు? ఒక పార్టీకి 14 ప్లేస్లు పోటీ చేశారు అనుకుందాము. వీళ్ళు ఇచ్చే లెక్క ఏంటంటే 19 వస్తాయని చెప్తున్నారు. బాగా వినండి, ఇది చాలా మంచి పాయింట్. ఏదైతే సర్వే సంస్థలు ఇచ్చాయో ఒక చోట 9 సీట్లు ఉంటే అక్కడ 19 సీట్లు, 14 సార్, 19 సీట్లు గెలుస్తుందని, ఒక చోట 14 లోక్సభ సీట్లు ఉంటే 19 సీట్లు గెలుస్తుందని ప్రముఖ జాతీయ ఛానళ్లలోనే ఈ విధంగా వచ్చింది. అంటే ఈ సర్వే ప్రామాణికమా కాదా? ఒక్కసారి పబ్లిక్ మీరు ఆలోచించండి. సార్ ప్రొసీడ్. ఇది ప్రామాణికం. ప్రజలు విఘ్నత కలిగి ఉండి, పీపుల్ షుడ్ హ్యావ్ డిసన్ about the polling of the present 2024. కాబట్టి మనం నమ్మేది ఏంటంటే ఓటరే మనకు ప్రామాణికము. ఓటర్ అనేవాడు సైలెంట్, వాడు నిశ్శబ్దంగానే ఓటేస్తాడు. బయటికి చెప్పేది ఒకటి, బూత్లోకి పోయిన తర్వాత వాడు వేసేటువంటి ఎవరికి వేస్తాడనేది అది సైలెన్స్, అది రహస్యము, అది మర్మంగానే ఉంటుంది. అది నేను నమ్ముతున్నాను. అది అంటే ఓటర్ అనేటటువంటి వ్యక్తి చాలా సైలెంట్గా ఉంటాడు, ఎవరికి ఓటేసాడో చెప్పడు, బయటికి ఒకటి చెప్తాడు, లోపలికి ఒకటి
మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే వాస్తవికంగా ఓటు అనేటటువంటిది తన పైరసీ, సో వ్యక్తిగతం. సో అందుకే నేను మీకు ఎందుకు ఈ ఇంటర్వ్యూకి పిలవడం జరిగిందంటే, పైరసీ అయినటువంటి విషయాన్ని సర్వేలకు ఏ విధంగా చెప్తాడు, చెప్పడానికి అవకాశం ఉందా అని నేను మీకు ప్రశ్నించడమే కాకుండా, అసలు సర్వేలు విధి విధానాలు కరెక్ట్గా రాష్ట్రంలో జరిగాయా మీకు తెలిసి? నేను నమ్మడం లేదండి. సర్వేలు విధి విధానంగా జరిగినది ఎవరికి తోచింది వాళ్ళు, మరి నేను అనేది చెప్పడం అమ్ముడు పోయినాయో కాలేదో నాకు తెలియదు. కానీ ఈ సర్వేలు ఒక పక్క ప్రభుత్వ పాలన బాగలేదు ఏదో కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ అంటుంటారు, మళ్ళీ అదే సమయంలో వాళ్ళకి ఎక్కువగా పార్టీలో అధికారంలోకి రాబోతుందని వాళ్ళే చెప్తారు. ఒకసారి నో అంటారు, ఒకసారి ఎస్ అంటున్నారు. మరి ఏది నమ్మాలా ఏది నమ్మకూడదు? సార్ మీరైతే ఏది నమ్మాలా ఏది నమ్మకూడదా అని చెప్పి మీరు చెప్తున్నారు. వాస్తవానికి ఒక సర్వే చేయాలంటే క్షేత్రస్థాయిలోకి భౌతికంగా అంటే మనిషే వెళ్ళాలి. ఎవరు వెళ్ళట్లేదు. ఏ క్షేత్రస్థాయిలో అంటే ఏ గ్రామంలో ఎవరు వెళ్ళలేదు. కానీ సర్వే సంస్థలు చూస్తే పుట్టగొడుగుల్లా మేము సర్వే చేశాము, ఇదే గెలవబోతుంది విచిత్రమైన పేర్లతో. అదేంట ఆ కిరికిరి సర్వే అంట, కిరి సర్వే. సో ఇటువంటి అమాయకమైనటువంటి తిక్క పేర్లతో కూడా మేము సర్వే చేశాము అని చెప్పి ఎవడంతా వాడు రిలీజ్ చేయడము. ఎందుకంటే యూట్యూబ్స్లో కానివ్వండి రకరకాలుగా వదులుతున్నారు. సర్వే చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉంది. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది, చెప్పగలుగుతారా? సర్వే చేయడానికి వాళ్ళు పబ్లిక్లో మరి వెళ్ళి మరి కిల్లి కొట్టు స్థాయిలో కానీ టీ కొట్టు స్థాయిలో కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్గా వెళ్ళి పల్స్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు గవర్నమెంట్ విషయంలో, ఇవన్నీ ఇలాగ ఫీడ్బ్యాక్ రకరకాల ఫీడ్బ్యాక్లు తీసుకొని యావరేజ్గా అది చేయవలసినటువంటి పని. అంటే 1-to-1 టచ్ లేకుండా చేసిన సర్వేనే రియల్ సర్వే. 1-to-1 టచ్ లేకుండా చేయలేనటువంటి సర్వే అది ఫేక్ సర్వే అని కూడా మనం అనవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పే విధంగా పోతే చాలామంది ఇళ్లలో కూర్చొని మేము సర్వే చేసామంటున్నారు. సో రిపోర్ట్స్ అన్ని తీసుకొని వస్తున్నారు. అంతేకాక కొద్దిమంది ప్రముఖులను కూడా కలుస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్తో సహా పెట్టడము, షో చేయడము, మా యొక్క సంస్థ సర్వే చేసింది, ఈ సర్వేలో ఇన్ని సీట్లు ఖచ్చితంగా గెలవబోతుంది, లేకపోతే నాలుగు కోసుకుంటాను, గుండు కొట్టించుకుంటాను, ఊరు వదిలిపోతాను, రాజకీయ ప్రక్షాళన చేస్తానంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇప్పుడు ప్రభుత్వం యొక్క పనితీరు ఏది కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రభుత్వం యొక్క పనితీరును బట్టి ఎలాగో వాడు హ్యాపీగా ఉన్నాడా, సాటిస్ఫాక్షన్గా ఉన్నాడా, ఇవి ప్రామాణికంగా మనం తీసుకున్నప్పుడు ఓటర్ ఏం చేశాడంటే వాడు బయట వాడికి ఎన్ని చెప్పినా కానీ ఓటర్ సైలెంట్గా వెళ్ళి బూత్లో తనకు నచ్చింది మనసాక్షి ప్రకారంగా ఓటు వేశాడు. సో ఓట్ ఈస్ బై ద కాన్షియస్ ఆఫ్ ఎ మ్యాన్. దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. కానీ ప్రజెంట్ ఏమంటే ఈ ఎగ్జిట్ పోల్స్ వలన భయాక్రాంతులు చేసి అయ్యో అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని మీడియా కూడా పలానా ఒక పార్టీకి అని ఎలా చెప్తున్నారండి దానికి? అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేటివి మనిషిని కన్ఫ్యూజన్ చేస్తున్నాయండి. అంతేకాక మనిషి యొక్క వ్యక్తిగతంగా అంటే వారి జీవితంలో కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఒక భయానక వాతావరణాన్ని దాని ద్వారా ఈ మనం ఫేస్బుక్లో చూస్తున్నాం, అదేవిధంగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒకరినొకరును భయంకరంగా కామెంట్లు చేసుకోవడము, వ్యక్తిగత విషయాలను దూషించుకోవడము, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలను చూసినంతరం ఒకరికొకరు రెచ్చిపోవడము, దీనివల్ల ఎక్కడ భయానక వాతావరణం వస్తుందో అని భయపడి ఆలోచించే ఈరోజు ఈ సర్వేల గురించి మాట్లాడడం కోసం మిమ్మల్ని పిలిచాను. దీనివల్ల ప్రజలకు మంచా చెడ్డ, ఏ పార్టీకి మంచి ఏ పార్టీకి చెడ్డ, ఎవరికి ఏం జరగబోతుంది? ఇప్పుడు సర్వేలు ఏ సర్వే అయినా కానీ నిష్పక్షపాతంగా చేసేటువంటి సర్వేనే రియల్ సర్వే. ఏదో మనసులో ఒకటి పెట్టుకొని ఒకరికి కాపు కాయడంలో అది నిజమైనటువంటి సర్వే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే ఈ ఎన్నికలు ఇవి జరిగిన ఎన్నికలు నీతికి అవినీతికి జరిగేటువంటి యుద్ధం. ఇది సత్యానికి అసత్యానికి జరిగేటువంటి యుద్ధంలో ఎప్పటికైనా ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రయంప్స్. సత్యమే జయిస్తుంది అనేది, సత్యమేవ జయతి. కాబట్టి అది ఏ కాలమైనా సరే, అది భూతకాలమైనా వర్తమాన కాలమైనా భవిష్యత్ కాలమైనా ట్రూత్ ఆల్వేస్ విన్స్ అనేది నేను నమ్ముతున్నాను. అది అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో నిజంగా సత్యమేవ జయతే, సత్యమే చేస్తుందని చెప్పడమే కాకుండా ఈ యొక్క పబ్లిక్ మేము కోరేది ఒకటి, SS9 న్యూస్ నుంచి పబ్లిక్
వాస్తవానికి సర్వే రిపోర్ట్లతో మీ ముందుకు వస్తున్నటువంటి వారు వాస్తవమా కాదని ఒకసారి ఆలోచించండి. అదే మీడియా కూడా ఆలోచించాలి. సార్ ఇక్కడ ఇంకో విషయము, సో ఈ సర్వేల వల్ల రేపు జరగబోయేటటువంటి కౌంటింగ్లో ఏదైనా జరగరాని గొడవలు జరగడానికి, గలాటాలు జరగడానికి అవకాశాలు ఏమన్నా ఉంటాయో, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, పార్టీలు ఏ విధంగా వాళ్ళ యొక్క కార్యకర్తలకు వాళ్ళు ఒక హితబోధ లాంటిది చేయాలి, అంటే కంట్రోల్ చేయాలి, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా, ఎందుకంటే గెలుపోవటంలో అనేటువంటివి పార్టీలలో సహజం. అటువంటప్పుడు సో మనం పార్టీల వాళ్ళకు మనం ఇక్కడ మీరు సామాజిక కార్యకర్తగా, నేను ఒక జర్నలిస్ట్గా ఎటువంటి సందేశాన్ని ఇస్తే బాగుంటుంది అంటారు? మేము ఆల్రెడీ మా ఫోరం తరపున వీ హ్యావ్ గివెన్ లెటర్ టు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. ఏమని ఇచ్చామంటే ఈ ఓటింగ్ రేపు జరిగేపోయే ఓటింగ్లో ఓటింగ్ లెక్కలో పారదర్శకంగా జరగాలి, ఎలాంటి గొడవలు ఇలాంటి అసాంఘికటువంటి కార్యాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ సబ్మిటెడ్ లెటర్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మా ఫోరం సభ్యులు దాన్ని ఆల్రెడీ ఇచ్చారు. విజయవాడ మా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చారు, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చారు, అలాగే తిరుపతి కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఈరోజే సత్యసాయి డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిఆర్ఓ గారికి లెటర్ సబ్మిట్ చేశారు. సో వీఆర్ వర్కింగ్ ఫర్ గుడ్ గవర్నెన్స్. విషయము ఇక్కడ ఏంటంటే ఇంకోటి సర్వేలు అని చెప్పి విచిత్రమైనటువంటి పేర్లతో రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో మీరు ప్రతిరోజు చూస్తున్నారు. ఈ సర్వే అనేటటువంటిది చేయాలంటే ఒక ప్రామాణికలు ఉన్నాయి. ఆ ప్రామాణికంగా వీళ్ళు పాటించకుండా వస్తున్నటువంటి మీడియా ఏ విధంగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా రిలీజ్ చేసింది, ప్రభుత్వం రిలీజ్ చేయడానికి కూడా ఎటువంటి ప్రామాణికలు తీసుకొని ఈ సర్వే వీళ్ళు చేశారని చెప్పి మీడియా ద్వారా బయటకు వదిలింది. మీరు దాని గురించి ఏమైనా కామెంట్ చేయగలరా? ఇప్పుడు మీడియా, సర్వేలు, గవర్నమెంట్ వీళ్ళు ఒకరికొకరు అండర్స్టాండింగ్తోనే ఇవన్నీ పనులు చేసుకుంటున్నారు. ఒకరికొకరు అండర్స్టాండింగ్తోనే వారికి అనుకూలంగా ఉందా లేదా, ఎంత పర్సెంటేజ్ అనుకూలంగా ఉంది, ఇవన్నీ లెక్కలతోనే గవర్నమెంట్ కూడా మరి ఎందుకు రిలీజ్ చేసిందంటే వాళ్ళకు అనుకూలంగా ఉండాలో, ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన సృష్టించాలా, బలంగా ముందుకు దూసుకుపోవాలనేది గవర్నమెంట్, మీడియా ప్లస్ సర్వేలు. మీరు గవర్నమెంట్, మీడియా, సర్వే సమస్యలు అని చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే సో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సర్వే, అంటే ఒక సంస్థ పెట్టుకోవడం, తనకు అనుకూలంగా చేయడం, ఈ పార్టీని గెలుస్తుందని చెప్పడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, ఫోటోలు కొట్టుకోవడం, బ్యాగులతో కూర్చోవడము, ఒక స్టిల్ ఇవ్వడము, దాన్ని అందరూ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. మా పార్టీనే గెలుస్తుంది అని ఒకరికొకరు సో చెప్పుకుంటా దాన్ని కాంట్రవర్సీ లెవెల్లో చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని SS9 న్యూస్ పబ్లిక్ తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. సార్, వాస్తవానికి సర్వే అనేటటువంటిది చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఏమన్నా మీకు ఐడియా ఉందా సార్? ఈ సర్వే అనేది వాళ్ళు ఎన్ని శాంపుల్స్ సేకరించాలి, ఎలా సేకరించాలి, ఫేస్ టు ఫేస్ ఎవరిని కలుస్తున్నారు, అంటే క్షేత్రస్థాయి వరకు కలుస్తున్నారా, కార్మిక కర్షక లోకాలు అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి, అదేవిధంగా గృహిణులు అయితేనేమి, అదేవిధంగా యూత్, సో వీళ్ళందరినీ ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, ఎవరితో కలవలేదు, కానీ మేము సర్వే చేసామంటున్నారు. హౌ క్యాన్ ఇట్ ఈస్ పాసిబుల్? I myself interacted with the public at various levels. వేరే కిల్లి కొట్టు వాళ్ళని కూడా మాట్లాడాను, టీ కొట్లో కూడా కొన్నిసార్లు మాట్లాడాను, రైతులతో మాట్లాడాను, అఫీషియల్స్తో మాట్లాడాను. ఈ వేరియస్ లెవెల్స్లో మాట్లాడినప్పుడు ఫీడ్బ్యాక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనమేమంటే ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉంది, మొన్ననే రీసెంట్గా సార్ అభివృద్ధి ఎక్కడుంది, సార్ అభివృద్ధి ఎక్కడుంది, వన్ మ్యాన్ క్వశ్చన్ మీ. నేను చెప్పాను, మీరు అభివృద్ధి మీరు చూసారా అంటే, లేదు సార్ టీవీలో చూస్తున్నాను, వార్తలు చూస్తాను. మీరు టీవీలో చూశారు, వార్తలు చూశారు, నేను అక్షరంగానే 16 మెడికల్ కాలేజెస్ మన గవర్నమెంట్ దాన్ని ప్రతిపాదించింది, నేను వెళ్ళి చూశాను. మెడికల్ కాలేజ్, ఆల్ మెడికల్ కాలేజ్ నేను ప్రత్యక్షం పోయినా. ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్, పులివెందులో కానీ, పిడుగురాల్లో కానీ, ఏలూరులో కానీ మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి అభివృద్ధి కాదనేవాడు, వాడు అభివృద్ధి చెందినవాడు కాదని నేను చెప్తున్నా. సార్, మీరేమో పార్టీ అది చేసింది, జగన్ ఇది చేశాడని చెప్పి చెప్తున్నారు, కానీ ఈ పక్క చూసే టీడీపీ వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము, వై నాట్ 175 అని వాళ్ళు అంటున్నారు.
మరి దీని మీద మీరేమంటారు? ఇప్పుడు సర్వేల గురించి మాట్లాడుతూ ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. మీరు రాజకీయం మాట్లాడారు కాబట్టి నేను ఇవి ప్రశ్నిస్తున్నాను. ఏ విధంగా చెప్తారు మీరు? ఉదాహరణ సార్, మన కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, జ్ఞానం ఉంది, వివేచన ఉంది, విజటం, మ్యాన్ ఈజ్ ఎ విజటం. అరే గత కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలు, నేను ఐ మై సెల్ఫ్ డైరెక్ట్ విట్నెస్, లైవ్ విట్నెస్. అరే టాయిలెట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మన కళ్ళెదురు కనబడేది కూడా లేదు అని చెప్పడంలో అది వాళ్ళే చీటింగ్ చేసుకుంటున్నారు. అది మీరు చెప్తున్నది ఈ విషయం ఎలా ఉందంటే కరెక్ట్, కళ్ళెదురుగా ఏమో డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. కాకపోతే అది తన పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ను బ్రతికించడం కోసం ఈ పథకాలు తెచ్చాడు అంటున్నారు. అది తప్పు. అది ఎందుకంటే చెప్పడానికి ఎవరైనా చెప్పచ్చు, వాళ్ళ బెనిఫిట్. మన నాయకుడు అనేవాడు నిష్పక్షపాతంగా అన్ని పార్టీలకు వర్క్ చేసిన వాడే నిజమైన అసలైన నాయకుడు. ఆయన ముందే చెప్పినాడు, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాల అతీతంగా పని చేయాలి. దట్స్ ఎ లీడర్. ఈజ్ ఎ లీడర్ ఫర్ ఎవ్రీ వన్, ఈజ్ ఎ సీఎం ఫర్ ఎవ్రీ వన్. యూ షుడ్ వర్క్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. ఎస్, చేయాలా. ముఖ్యమంత్రి అనేవాడు ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష కార్యకర్తలకైనా నాయకులకైనా ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి కాదు అని చెప్పడానికి లేదు, అవకాశమే లేదు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీరైతే అభివృద్ధి చేశాడంటున్నారు, కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళైతేనేమి, మరో పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, కేవలం ప్రగతి పేరుతో ఫలాలు ఇస్తున్నాను నిరుపేదలకు నేరుగా అని చెప్తున్నాడు తప్ప అభివృద్ధి ఎక్కడా, డెవలప్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నారు. దానికి మీరేం మాట్లాడతారు? దాన్ని చూసే ఈ సర్వేలు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుస్తాడని చెప్తున్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. అభివృద్ధి అనేది భౌతికంగా కనపడేటువంటి బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు అభివృద్ధి. అభివృద్ధి అనేది ఏ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్. ఇది నిజమైన సంతృప్తికరంగా ప్రజలు జీవిస్తున్నారా లేదా, దిస్ ఈజ్ ద హ్యూమన్ ఇండెక్స్, హ్యూమన్ ఇండెక్స్ అండ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఆఫ్ ద మ్యాన్ అని అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇది అభివృద్ధి అంటే భౌతికంగా కనపడేది కాదు, ఇంటర్నల్ కూడా మానసికంగా మనిషి ఎంతవరకు అభివృద్ధి చెంది ఉన్నాడు, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం అనేది నిజమైనటువంటి అభివృద్ధి. అంటే మీరు చెప్తున్నదంటే ఒక నిరుపేద కూడా ఈరోజు హాయిగా ఆనందంగా గ్రామాల్లో సైతం నిద్రపోగలుగుతున్నాడు ధైర్యంగా అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. సో ఈరోజు నిరుపేదలు కూడా ధైర్యంగా ఉన్నారని చెప్పి మీరు అనే రకంగా మీరు మాట్లాడుతున్నారు. అదొకటే కాదు, భౌతికంగా మనం చూడాలి, మానసికంగా కూడా మనం ఆలోచించాలనే విధంగా చెప్తున్నారు. కానీ ఈ సర్వేలు కూడా దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని ఉంటాయంటారా? తీసుకుంటారు డెఫినెట్గా. ప్రామాణికంగా అంటే ఇప్పుడు అనుకుందాము, ఓల్డేజ్ పీపుల్ పెన్షన్ ఉంది. గతంలో కనీసం వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి పడిగాపులు కాసి గంటలు వెయిట్ చేసి, అలాంటి పరిస్థితుల్లో ఇది అభివృద్ధి కాదా? పోయారా ఉదయాన్నే 5 గంటలకు 6 గంటలకు వెళ్ళి, ముసలోళ్ళు రాలేరు, వికలాంగులు రాలేరు, ఇంటికి పోయి వాళ్ళకు ఆ పెన్షన్ అమౌంట్ ఇవ్వడంలో దిస్ ఈజ్ ద డెవలప్మెంట్. మీరే దాన్ని డెవలప్మెంట్ అంటున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, భారీ స్థాయిలో అప్పులు తెచ్చి ఇస్తున్నాడు తప్ప ఇక్కడ ధనం అనేది పుట్టించలేకపోతున్నాడు. తప్పది. మరి దీని మీద ఇప్పుడు అప్పులు తెస్తున్నాడా ఒక కుటుంబ యజమాని, తనకి హీ నోస్ ద రెస్పాన్సిబిలిటీ. తప్పు తెచ్చినప్పుడు దాన్ని తీర్చుకుంటాడు. అది నీకెందుకు, అది చేసిన దాన్ని అప్రిషియేట్ చేయలేరు. బట్ పీపుల్ హ్యావ్ ఎ మైండ్ టు క్రిటిసైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్రిషియేట్. అది హ్యూమన్ టెండెన్సీ, మనిషి యొక్క బలహీనత. అది అప్రిషియేట్ చేయడానికి బదులు క్రిటిసైజ్ చేస్తాం. సరే, ఓకే సార్. సో ఏది ఏమైనా కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సర్వేల వల్ల రేపు జరగబోతున్నటువంటి కౌంటింగ్ పబ్లిక్, దయచేసి మనమంతా అన్నదమ్ముల్లానే ఉందాం. ఈ పార్టీలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. ఈ సీఎం రేపు ఉండొచ్చు, మన్నాడు లేకపోవచ్చు. ఎవరు ఉంటారా, ఎవరు పోతారా అనేటటువంటిది కాదు. మనం ఇక్కడే ఉంటాం. మనం అటువంటి సీఎంలను ఎంపిక చేస్తూనే ఉంటాం, ఎమ్మెల్యేలను మనమే ఎంపిక చేస్తుంటాం. కాబట్టి మనం కలిసిమెలిసి ఉందాం. దయచేసి ఎవరితో ఎటువంటి గొడవలు పెట్టుకోకండి. మనం అన్నదమ్ముల్లానే ఉందాం. ఏ పార్టీ గెలిచినా మనకంటూ వచ్చేది ఏది లేదు. ఏ పార్టీ గెలిచినా మనకంటూ ఎటువంటి లాభాపేక్ష ఉండదు. కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మీరు మాత్రం అన్నదమ్ముల్లా ఇక్కడ మనం ఉందాం. ఇక ఈ సర్వేల విషయానికి వస్తే, సర్వేలు వాస్తవంగా చెప్పాలంటే ప్రామాణికంగా లేవని మాకు అనిపించింది సార్, మా యొక్క ఛానల్కు. ఎందుకంటే సర్వే చేయాలంటే
చాలా డబ్బుతో కూడిన పని. కూడుకున్నటువంటి అవును లక్షలు కాదు సార్, కోట్లతో కూడుకుని కోట్లతో భౌతికంగా కలిస్తేనే, అవును క్షేత్రస్థాయిలోనే వెళ్తేనే అది సర్వే చేసినట్లు. మరి వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చున్నారు, అప్పటికప్పుడు వచ్చి మేము సర్వే చేసాం, మా రిపోర్ట్ ఇది అంటున్నారు. కొద్దిమంది సీనియర్లు మేము సర్వే చేసేసామని చెప్పి, అంటే వాళ్ళ నోటితో చెప్పట్లేదు, ఈ మీడియానే వాళ్ళ దగ్గరకు వచ్చి అయిపోయా ఉండవల్లి సార్ గారు ఇది విధంగా చెప్పేశారు, ఇది గెలుస్తుందంట ఆయన సర్వేలో అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది ఎంతవరకు మంచిది? ఆన్లైన్ సర్వే అనేది వాళ్ళకి ఇష్టమైనట్టు చేయొచ్చు. అది ఆన్లైన్ ఇప్పుడే మీకు చెప్పాను, 1-to-1 టచ్లో ఉన్నటువంటి సర్వేనే నిజమైనటువంటి సర్వే. ఆన్లైన్ సర్వేలు చేయొచ్చు, ఉండవల్లి గారు చెప్పొచ్చు, ఇంకొకరు చెప్పొచ్చు, కానీ అల్టిమేట్గా ఏంటంటే మనము ఈవీఎంలో రేపు గుప్తమైనటువంటి ఓటర్, సైలెంట్ ఓటర్ యొక్క రిజల్ట్ రేపు తెలియబోతుంది. సో వీ వెయిట్ ఫర్ దట్ వన్. ఎస్. సో విషయం ఇంకో చెప్పుకుంటూ పోతే, ఏవైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేలను పూర్తి స్థాయి నమ్మచ్చు అంటారా, నమ్మకూడదు అంటారా? ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల క్రితం ప్రామాణికంగా సర్వేలు వాస్తవంగా జరిగేటి సార్. సో ఇప్పుడైతే ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్ ద్వారా, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా జరిగేటటువంటివి అవి వాస్తవికం కాదు, అవునా, నిజమా? చెప్పండి. అంటే అన్ని వాస్తవము కాదని చెప్పలేము. దేర్ ఆర్ సమ్ జెన్యూన్ సర్వేలు కూడా ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని సర్వేలు సిన్సియర్గా, కమిటెడ్గా, డెడిటెడ్గా చేసేటువంటి సర్వేలు ఉన్నాయి, లేవని చెప్పడం లేదు. కానీ ఎక్కువ ఫేక్ సర్వేలు, ఏదో చేయాలా కాబట్టి చేయాలా, వాళ్ళ ఒత్తిడి ఉంటుంది, లేకపోతే కమిట్మెంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఈ సర్వేలు జరిగినాయి. బట్ దెర్ ఆర్ జెన్యూన్ సర్వేలు కూడా ఉన్నాయని నమ్ముతున్నా. మీరు చెప్పేది కరెక్టే సార్, వాస్తవికంగా జెన్యూన్ సర్వేస్ కూడా ఉన్నాయి, కాదని చెప్పట. 95% ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పార్టీ కనుసన్నల్లో పడ్డం కోసం, నాయకులను ఆకర్షించడం కోసం, రేపు ఉదయం పొరపాటున వాళ్ళు చెప్పినటువంటి పార్టీ గెలిస్తే నేను ఆ రోజే చెప్పానని పైరవీలు చేసుకునే దానికోసం ఒక ఆశలాగా చేసుకుని కొద్దిమంది ఉద్దేశపూర్వకంతో హైప్ చేస్తున్నారు. ఇది మా దృష్టికి వచ్చింది కాబట్టి అటువంటి సర్వేలు కూడా ఏదైతే ప్రభుత్వం నిన్న రిలీజ్ చేసినటువంటి దానిలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా దృష్టికి వచ్చిందని ఈరోజు ఈ యొక్క డిస్కషన్ మీతో పెట్టడం జరిగింది. పబ్లిక్ మేము కోరేది ఒకటే, సర్వేలను నమ్మద్దు, నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే సర్వేలు కాదు, రేపు అంటే 4వ తేదీన పొద్దు మనం వాస్తవిక సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు సార్ చెప్పారు సత్యమేవ జయతే అన్నారు, అది రేపు మన ముందుకు రాబోతుంది. సర్వేలను నమ్మి బెట్టింగ్లు వేసుకొని మీ డబ్బును వృధా చేసుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోండి, అదేవిధంగా శత్రుత్వం కూడా పెంచుకోకండి. అందరూ మనమే. సో ఈ విషయం మీద మీరు పబ్లిక్ ఎటువంటి సందేశం ఇస్తారు సార్? సార్, నాయకుడు అనేవాడు సర్వే జన సుఖినే భవంతు, అందరి క్షేమము, అందరి బాగోగులు చూసుకునేవాడే నిజమైనటువంటి నాయకుడు, అసలైన నాయకుడు. అందరినీ ప్రేమించగల శక్తి గల వాడే నిజమైనటువంటి నాయకుడని నేను నమ్ముతున్నాను. అటువంటి నాయకులే మనం ఎన్నుకోవాలా. ఒక పక్షముగా పరిపాలించబడే నాయకుడే కాదు, అది అందరినీ దరికి చేర్చుకునేటువంటి నాయకుడే మనకు కావాలి. అటువంటి నాయకుడే మనము రేపు ఎలక్షన్స్లో మనము కౌంటింగ్లో మనకు తెలియబోతుంది. అందుకు మనం అందరము వేచి చూద్దాం. ఇది కులమత రాగద్వేషాలకు అతీతంగా నాయకుడు అన్నవాడు ప్రతి ఒక్కడు నావాడే అని సో హత్తుకునేవాడు కావాలి. కులం గుర్తింపు కోసం, మతం మానవత్వంతో ఉండడం కోసం మాత్రమే విధంగా ఈరోజు చెప్పడం జరిగింది. అంతేకాక రేపు జరగబోయేటటువంటి ఎలక్షన్ కౌంటింగ్లో దయచేసి రాష్ట్ర ప్రజలారా మనమంతా ఒక్కటే, మనం ఒకటిగానే ఉందాం. దయచేసి ఏ పార్టీ గెలిచినా మనమంతా సంయమనం పాటిస్తూ అన్నదమ్ములానే కలిసి ఉందాం. దయచేసి సర్వేలకు నేను కోరేది ఒకటే, పబ్లిక్కు నేను చెప్పేది ఒకటే. పబ్లిక్, ఏ సర్వే మీ వద్దకు వచ్చింది, ఎవరు మీ ఇంటి దగ్గరకు వచ్చారు, లేదా మీ వీధిలోకి వచ్చారా, లేదా మీ గ్రామంలోకి వచ్చారా? దయచేసి సర్వేలను నమ్మి మీ విలువైనటువంటి ధనాన్ని వెచ్చించి బెట్టింగ్లు వేసుకోకు, డబ్బు సర్వనాశనం చేసుకోకు. దయచేసి సర్వేలను ప్రభుత్వం కూడా ప్రోత్సహించకూడదని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో నమస్తే అన్నగారు. థ్యాంక్ యూ జెకే హుసేన్.